ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా వర్ధిల్లుతున్నారని, దేవుని యొక్క మెండైన కాపుదల మీ పైన మీ కుటుంబాల పైన బలముగా ఉండాలని మీ నిమిత్తము మేము మానక ప్రార్థన చేస్తున్నాం. మరి మీరందరూ కూడా మా పరిచర్య నిమిత్తము, మా కుటుంబం నిమిత్తము ప్రార్థించగలరని మనవి చేసుకుంటున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయిననో చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని దేవాతి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మన దేహాన్ని గురించి మనము చింతించొద్దు అంటున్నాడు. మరి ఎందుకు చింతించొద్దు అంటే, మనము దేవుని పైన విశ్వాసం ఉంచితే, దేవుని పైన నమ్మకం కలిగి ఉంటే దేని గురించి కూడా మనము చింతించము, దేని గురించి కూడా మనము ఆలోచించము. మరి ఇజ్రాయేలు ప్రజలు వారు అరణ్య మార్గంలో నడుస్తుండగా, వారు కానానుకు వెళ్తుండగా మార్గ మధ్యములో వారికి చికెన్ తినాలనిపించింది, వారికి మాంసము తినాలనిపించింది. అయితే దేవునికి వాళ్ళ హృదయంలో ఉన్నది తెలుసు. వారికి ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆకాశము నుండి దేవదూతలు తినేటువంటి మన్నాను వారికి కురిపించాడు. మరి అంత మాత్రమే కాదు, వారు తిని తృప్తి పొంది మీరు దాచిపెట్టుకునే అంతగా వారికి ఆహారాన్ని దేవుడిచ్చాడు. బండను చీల్చగా, అరణ్యంలో వారు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బండను చీలిస్తే బండ నుండి నీటిని, మధుర జలాన్ని ఇచ్చినటువంటి దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు కదా. మనం దేని గురించి అంత నమ్మకమైనటువంటి దేవుడు. మనము నమ్మకంగా లేకపోయినప్పటికీ ఆయన నమ్మకస్తుడుగా ఉన్నటువంటి దేవుడు మనకు ఏది అవసరమో, ఏది మనకు కావాలో ఆయనకు ముందే తెలుసు. మన ఊహలోనికి రాకమునుపే, మన తలంపులోనికి రాకమునుపే, మనము ఆలోచన చెయ్యక మునుపే మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. మరి ఇక్కడ దేని గురించి మీరు చింతపడొద్దు. ఏం తిందుమా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మనం దేని గురించి చింతపడొద్దని దేవాతి దేవుడు తన యొక్క మాటల ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఏం చేయాలి చింతించకుండా అంటే, ఆయన పైన విశ్వాసం ఉంచి ప్రార్థించు. విశ్వాసం అనుగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదంట. లేదు, ఇప్పుడు నీ కుటుంబంలో, నీ గృహములో సమృద్ధి లేదు, కానీ దేవుడు ఇస్తాడని నమ్మడమే విశ్వాసం. ఆయన ఉన్నాడని నువ్వు నమ్మితే ఆయన ఏదైనా చేయగలడు, అదే విశ్వాసం. మరి కాబట్టి నీ జీవితంలో నీకు ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, నీ కుటుంబం నిమిత్తం కావచ్చు, నీకు ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కావచ్చు, దేని గురించి అయినా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన నా అవసరతలన్నీ తీరుస్తాడు అని నమ్మాలి. నీ కుటుంబం కట్టబడే విషయంలో కావచ్చు, నీ కుటుంబము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడం కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తుని గురించి కావచ్చు, దేని గురించైనా నువ్వు నమ్మినట్లు విశ్వసిస్తే దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా నీకు ఇవ్వగలడు. ఒక ఉద్యోగం కొరకు నువ్వు వెతుకుతున్నావేమో, ఆ ఉద్యోగము ఆయన నీకు ఇవ్వగల సమర్థుడు. నీకున్న అప్పుల సమస్య నిమిత్తము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో, ఖచ్చితంగా అప్పులన్నిటినీ కొట్టివేసే బాధ్యత దేవుడిది. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు, నీవు దేవునికి మొరపెడుతున్నావు. నీకు కావాల్సిందే ఆయన
ఇవ్వగల సమర్థుడు. కాబట్టి ఆయన వైపు చూడు. మనుషుల వైపు చూస్తే నీకు అవమానం కలుగుతుంది, కానీ దేవుని వైపు చూస్తే నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడవు. ఆయన నీ యొక్క తండ్రి, నిన్ను నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేని గురించి చింతించకు. చింతించడం వలన నీకు అనారోగ్యం, చింతించడం వలన నీకు కృంగుదల, ఆ యొక్క చింతించడం వలన నీవు సరిగ్గా దేవునితో సహవాసం చేయలేవు, విశ్వాసం ఉంచలేవు, ఏది కూడా దేవుని నుండి నువ్వు పొందుకోలేవు. కాబట్టి నువ్వు చింతించడం మానేసి దేవునికి ప్రార్థించు. చింతించకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఆయనలో నువ్వు బలపడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. నీ చింతను యావత్తును కొట్టివేసి నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తానని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మీరు చింతించొద్దని, అయ్యా మీరు దేని గురించి భయపడొద్దని, కలవరపడొద్దని, అయ్యా మమ్మల్ని పోషించే దేవుడవు నీవేనని, మమ్మల్ని రక్షించే దేవుడవు నీవేనని, అయ్యా మమ్మల్ని ఆదుకునే దేవుడవు నీవేనని, అయ్యా మాకు అన్ని అవసరతలన్నీ తీర్చే దేవుడవు నీవే అని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో వారిని మీరు ఆదరించినందుకు స్తోత్రాలు. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యలను వారి నుంచి దూరపరచండి. అప్పుల భారాల నుండి వారికి విడుదల దయచేయండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మీరే తండ్రి వారిని మీ యొక్క కాపుదలలో ఉంచి భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో ఉన్నారో ప్రభా, చెప్పుకోలేనటువంటి స్థితిలో నలిగిపోతున్న హృదయముతో, భారమైన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఈ ఉదయకాలంలో ఉన్నారో ప్రతి బిడ్డకు ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి. వారి కన్నీటిని తుడిచి సంతోషముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపజేసి విస్తరింపచేయునుగాక.